హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ 8 కల్లా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి పినాంగ్ సిటీలో ఉన్న ప్లేసెస్ చూడడానికి బయటపడ్డాము. ఫస్ట్ మేము వెళ్ళిన ప్లేసు పినాంగ్ హిల్ పైకి వెళ్ళడానికి మనం ఫ్యూనిక్యులర్ ట్రైన్ని యూజ్ చేయాలండి. టికెట్ కౌంటర్లో జనాలు పెద్దగా లేకపోవడం చూసి వీడియోస్ బాగా తీసుకోవచ్చు అని హ్యాపీగా ఫీల్ అవుతూ టికెట్ కొనుక్కుని లోపలికి వెళ్ళేటప్పటికి జనాలు ఫుల్గా ఉన్నారండి. అప్పుడు మాకు అర్థమైంది మేమే లేట్గా వచ్చాము అని. హిల్ పైకి వెళ్ళడానికి అరౌండ్ 5 to 6 minutes పడుతుంది. జనరల్గా మలేషియాలో వెదర్ ఎప్పుడూ కూడా వేడిగాను అలాగే కొంచెం హ్యూమిడ్గా ఉంటుంది. అయితే ఆ రోజు మాత్రం సడన్గా మేము పైకి వెళ్ళేటప్పటికంటే వితిన్ 5 minutesలో క్లైమేట్ ఎలా చేంజ్ అయిపోయిందంటేనండి, మంచి విండు అలాగే లైట్గా రెయిన్ స్టార్ట్ అయిందండి. నిజంగా వెదర్ అయితే సూపర్గా ఉంది. అప్పుడు చూసారా ఎంత బాగుందో. నాకు ఆ వెదర్ చూసి మన ఇండియాలో హిల్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఊటీ, మున్నారు, అవి గుర్తొచ్చేయండి. ఆ కొండపైన ఉన్న షాప్స్ దగ్గర అలా తిరుగుతూ చక్కగా ఎంజాయ్ చేసి ఆ హిల్ పైనే ఉన్న ఒక కాఫీ షాప్కి వెళ్ళి వేడివేడిగా కాఫీ తాగుతూ అక్కడి నుంచి ఆ వెదర్ని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈ లోపల మా అమ్మాయి ఫోన్ చేసిందండి. తనతో కూడా కొంతసేపు మాట్లాడుతూ అక్కడే టైం స్పెండ్ చేశాము. ఇదే ఫ్రెండ్స్ ఫ్యూనిక్యులర్ ట్రైన్ మీకు చూపించడం కోసమని వీడియో తీశాను. ఇప్పుడు మేము మళ్ళీ ఫ్యూనిక్యులర్ ట్రైన్ని యూజ్ చేసి హిల్ కిందకి వెళ్ళిపోతున్నామండి. కిందకి దిగేమో లేదో నాకు ఒక సోవనీర్ షాప్ కనబడింది. ఇక షాప్ కనబడితే నేను ఊరుకుంటానా, లోపలికి వెళ్ళి ఒక రౌండ్ వేసేసి ఒక 2 మ్యాగ్నెట్స్ని కొనేసుకున్నాను. అక్కడి నుంచి బయలుదేరి నెక్స్ట్ ప్లేస్ చూడడానికి వెళ్ళిపోయాము. మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేసు కాఫీ ట్రీ అనే ఒక కాఫీ షాపు. పినాంగ్ కాఫీ పౌడర్స్కి, టీ పౌడర్స్కి అలాగే చాక్లెట్స్కి చాలా ఫేమస్. లోపలికి వెళ్ళి అక్కడున్న వెరైటీస్ అయిన కాఫీ పౌడర్స్ని, టీ పౌడర్స్ చూసేటప్పటికైతే నాకు తల తిరిగిపోయిందండి. ఎన్ని రకాలు ఉన్నాయో నేను చెప్పలేను. నాకు గుర్తున్నంత వరకు ఆల్మండ్ వైట్ కాఫీ అని ఉంది, దురియన్ అనే ఫ్రూట్తో చేసిన దురియన్ వైట్ కాఫీ, చార్కోల్ రోస్టెడ్ కాఫీ పౌడరు, కోకోనట్ వైట్ కాఫీ, అలాగే టీస్ చూసేటట్లయితే టర్మరిక్ అండ్ లెమన్ గ్రాస్, మిసాయ్ కుచింగ్ టీ, ఇంకా చాలా ఉన్నాయండి. నాకు పేర్లు కూడా గుర్తులేదు. అన్ని రకాలు కూడా టేస్ట్ చేశాము. నాకైతే మాత్రం చివరికి మన ఇండియన్ ఫిల్టర్ కాఫీ పౌడరే నచ్చిందండి. ఏమైతేనేమి వెళ్ళాం కదా అని గుర్తుగా ఉండాలి కదా అని ఒక కాఫీ పౌడర్ అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న పౌడరు కోకోనట్ కాఫీ పౌడర్ అండి. ఆ తర్వాత మేము విజిట్ చేసిన ప్లేసు జార్జ్ టౌన్. ఈ జార్జ్ టౌన్ అనేది ఒక ఆర్టిస్టిక్ ప్లేస్ లాగా ఉంటుంది. మీరు పినాంగ్ ప్లేసెస్ అని యూట్యూబ్లో వీడియోస్ సర్చ్ చేస్తే జార్జ్ టౌన్ని చూపించకుండా వీడియోస్ అయితే ఉండవని నేను స్ట్రాంగ్గా చెప్పగలనండి. ఈ పెయింటింగ్ చూస్తున్నారా, ఇద్దరు చిన్న పిల్లలు సైకిల్ తొక్కుతున్నట్టుగా ఉంది కదా. ఈ వాల్ పెయింటింగ్ ఎంత ఫేమస్ అంటే మీరు పినాంగ్లో ఏమైనా మ్యాగ్నెట్స్ని, బ్యాగ్స్ అలాగే క్యాప్స్ ఏం చూసినా కూడా చాలా కామన్గా ఈ పెయింటింగ్తో మనకు దొరుకుతాయి. బేసిక్గా జార్జ్ టౌన్ అనేది ఒక షాపింగ్ స్ట్రీట్. జార్జ్ టౌన్లోనే ఉన్న ఒక ఫ్రూట్ షాప్కి వెళ్ళాము. మలేషియా కోకోనట్ వాటర్కి అలాగే దురియన్ ఫ్రూట్కి చాలా ఫేమస్ అని తెలిసి ఈ దురియన్ ఫ్రూట్ని ట్రై చేయడానికి వెళ్ళామండి. చూస్తున్నారా, ఇది కొద్దిగా మన పనసకాయ ఉంటుంది చూసారా, అలా అనిపించింది నాకైతే. టేస్ట్ మాత్రం కంప్లీట్ డిఫరెంట్. ఇదైతే లోపల చాలా సాఫ్ట్గా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుందండి, తీయగా. అయితే స్మెల్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో తినేటప్పుడైతే కంపల్సరీ గ్లోవ్స్ వేసుకోవాలి. లోపల చూసారా సీడ్ ఎలా ఉందో.
ఈ రిక్షాస్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇవి మీకు ఓన్లీ జార్జ్ టౌన్లోనే కనబడతాయి. మలేషియా కరెన్సీ పేరు మలేషియన్ రింగెట్స్. ఈ రిక్షా సర్వీస్ని మనం యూజ్ చేసుకోవాలంటే హాఫ్ అన్ అవర్కి వీళ్ళు 25 నుంచి 30 రింగెట్స్ని ఛార్జ్ చేస్తారు. ఇలా మేము రిక్షాలో ఒక హాఫ్ అన్ అవర్ జార్జ్ టౌన్లో ఉన్న షాపింగ్ స్ట్రీట్స్ అన్నీ తిరిగామండి. నాకైతే చాలా వర్త్ అనే అనిపించింది వాళ్ళు తీసుకున్న అమౌంట్కి. మాకు వచ్చిన రిక్షా వాళ్ళ అయితే చాలా మంచివాడండి. చూడండి, మాకు ఒక చిన్న వీడియో క్లిప్ను కూడా తీసి పెట్టాడు. ఆ తర్వాత మేము జార్జ్ టౌన్కి బాయ్ చెప్పేసి నెక్స్ట్ ప్లేస్ అయిన లిటిల్ ఇండియాకి వెళ్ళిపోయాము. బేసిక్గా లిటిల్ ఇండియా అంటే ఇండియాకి సంబంధించిన షాప్స్ అన్నీ కూడా ఒకటే చోట ఉంటాయి. ఈ స్ట్రీట్స్లో తిరుగుతుంటే నాకు సడన్గా అనిపించిందండి, నేనేంటి ఏదైనా ఇండియా వెళ్ళానా అన్న ఫీలింగ్ వచ్చింది. అలా కొంతసేపు లిటిల్ ఇండియా స్ట్రీట్లో వాక్ చేసి అలా మొత్తం అంతా తిరిగేటప్పటికి ఆకలేసేసి అదే స్ట్రీట్లో ఉన్న అడయార్ ఆనంద్ భవన్కి లంచ్ చేయడానికైతే వెళ్ళిపోయాము. అక్కడ మేము సౌత్ ఇండియన్ థాలీని తీసుకున్నామండి. లంచ్ చేసిన తర్వాత అక్కడి నుంచి చైనా టౌన్ అనే ప్లేస్ని చూడడానికి వెళ్ళాము. చైనా టౌన్ అనేది బేసిక్గా చైనాకి సంబంధించిన షాప్స్ అన్నీ కూడా ఒకటే చోట ఉంటాయి. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, యుఎస్లో చాలా సిటీస్లో ఇండియా టౌను అలాగే చైనా టౌన్ అనే ప్లేసులు ఉన్నాయని. చైనా టౌన్ స్ట్రీట్స్లో కొంతసేపు తిరిగిన తర్వాత ఇక రెస్ట్ తీసుకుందామని మేము మా రిసార్ట్కి వెళ్ళిపోయాము. పినాంగ్ సిటీలో ఉండే సీ పేరు అండమాన్ సీ. ఈ బీచ్ ఏరియాస్లో ఎవ్రీడే సన్సెట్ తర్వాత ఇలాంటి ఫైర్ షోస్ జరుగుతాయని తెలిసి మేము కూడా చూడ్డానికి వెళ్ళామండి. చేసేవాళ్ళకు కూడా ఫ్రెండ్స్ పెద్దగా ఏజ్ కూడా లేదు, బిలో 18 ఇయర్సే ఉంటాయి. నిజంగా ఇక నాకైతే వర్డ్స్ లేవండి, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి వాళ్ళకి. ఫైర్ షో చూసిన తర్వాత డిన్నర్ చేయడం కోసమని దానికి దగ్గరలోనే ఉన్న ఒక కాఫీ షాప్కి వెళ్ళాము. మేము అక్కడ క్యారెట్ కేక్ని, పిస్తా మిల్క్ షేక్ని ఆర్డర్ చేసుకున్నామండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. త్వరలోనే పినాంగ్ ప్లేసెస్
పార్ట్ 2 వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నేను తీసుకున్న ఐటమ్స్. బాయ్.